Hi and welcome to my channel. This is Jayaprakash. Today I am going to explain about the lesson Opportunities for Youth, part 3. That is how I came to write the Discovery of India. So ఇక్కడ నెహ్రూ ఏం చేస్తున్నాడంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు తాను ఎలా ద డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని రాశాడు ఇక్కడ వివరించదలుచుకున్నాడు. అండ్ బిఫోర్ దట్ ఐ రోట్ మై ఆటోబయోగ్రఫీ అంటే ద డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని రాయడానికి ముందు ఆయన ఏం రాసిండట, ఆటోబయోగ్రఫీ రాసిండట. ఆటోబయోగ్రఫీ మీన్స్ వన్ పర్సన్ స్టోరీ ఈజ్ రిటన్ బై దట్ పర్సన్. ఒక వ్యక్తి తన గురించి తాను రాసుకుంటే ఆటోబయోగ్రఫీ, అలా కాకుండా తన గురించి వేరే వాళ్ళు రాస్తే బయోగ్రఫీ అవుతుంది. కాబట్టి ద డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని రాయడానికి ముందే ఇంకో పుస్తకాన్ని రాసిండు, అదే ఆటోబయోగ్రఫీ, అంటే తన గురించి తాను రాసుకున్నాడు అన్నట్టు. విచ్ అగైన్ వాజ్ అన్ అటెంప్ట్ టు ఫిక్స్ మై సెల్ఫ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ఇండియన్ స్ట్రగుల్. అంటే ఆటోబయోగ్రఫీ అంటే సహజంగా ఒక వ్యక్తి తన గురించి తాను రాసుకుంటాడు, కానీ ఇక్కడ నెహ్రూ తన గురించే కాకుండా తన ఆటోబయోగ్రఫీలో ఇండియన్ స్ట్రగుల్ అంటే మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం ఆ ఫ్రీడమ్ మూమెంట్ అంటే స్వాతంత్రోద్యమం ఎట్లాగైతే చేశారో అది గురించి వివరించిందట. యాక్చువల్లీ ద బుక్ వాజ్ మోర్ అబౌట్ ద స్ట్రగుల్ ఇన్ ఇండియా దాన్ అబౌట్ మై సెల్ఫ్. అంటే వాస్తవానికి ఆ పుస్తకంలో తన గురించి కాకుండా ఎక్కువగా ఇండియా యొక్క స్ట్రగుల్ గురించి రాసిండట. అంటే తనకంటే ఎక్కువ దేని గురించి రాసిండు, ఇండియాలో జరిగినటువంటి స్వాతంత్రోద్యమాల గురించి రాసిండు, ఫ్రీడమ్ మూమెంట్ గురించి రాసిండు. అఫ్ కోర్స్ ఐ వాజ్ న్యాచురల్లీ ఏ కైండ్ ఆఫ్ సెంట్రల్ ఫిగర్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ యాజ్ ఎవ్రీబడి ఈజ్ ఫ్రమ్ హిజ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే బహుశా ఆ రోజుల్లో నేను ఒక ఫేమస్ పర్సన్ని అంటున్నాడు. అంటే నేను అంటే ఎవరు, నెహ్రూ. అంటే ఆ నెహ్రూ ఎందుకు ఫేమస్ అంటే మనందరికీ తెలుసు, స్వాతంత్రోద్యమంలో ఆయన కూడా కీలక పాత్ర పోషించాడు కాబట్టి. సో ఆయన ఏమంటున్నాడు, నేను ఒక ఫేమస్ పర్సన్ని, అది ప్రతి ఒక్కరికి తెలుసు అని అంటున్నాడు. దెన్ ఐ వాంటెడ్ ఏ లార్జర్ కెన్వాస్ టు థింక్ అబౌట్ అండ్ ఐ రోట్ ఏ గ్లిమ్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ. అంటే సో ఆయన ఏం చేసిండట, గ్లిమ్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనేది బుక్ రాసిండట. గ్లిమ్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అంటే అది ప్రపంచ చరిత్ర యొక్క చముక్కులు అన్నట్టు. సో ఇక్కడ గ్లిమ్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీలో ఏం చేసిండు ఆయన అంటే, ఏం రాసిండంటే దాంట్లో కూడా మన ఇండియా గురించి గొప్పగా ప్రపంచానికి తెలియాలని చెప్పేసి రాసిండట. అంటే ప్రపంచ చరిత్రలో కూడా ఆయన దేని గురించి రాసిండు, ఇండియా యొక్క గొప్పతనం గురించి రాసిండు. ఐఎమ్ నో హిస్టోరియన్ అంటే నేను ఒక చరిత్రకారుని కాదు అంటున్నాడు. హిస్టోరియన్ అంటే ఏం చేస్తారు, హిస్టరీ గురించి అనలైజ్ చేస్తారు, హిస్టరీ గురించి రాస్తారు. అంటే చరిత్ర గురించి వివరించే వ్యక్తి కావచ్చు, చరిత్ర గురించి రాసే వ్యక్తి కావచ్చు, అతన్ని చరిత్రకారుడు అంటాం. సో ఇక్కడ ఈయనేమంటున్నాడు, నేను హిస్టోరియన్ కాదు, నేను చరిత్రకారుని కాదు. పర్హాప్స్ దట్ వాజ్ యాజ్ వెల్ బికాస్ దెర్ ఆర్ వెరీ ఫ్యూ హిస్టోరియన్స్ దట్ ఐ నో హూ కెన్ టాక్ ఇంటెలిజెంట్లీ అబౌట్ హిస్టరీ. అంటే ఇక్కడ నెహ్రూకు కొంతమంది చరిత్రకారులు తెలుసట, వాళ్ళు చాలా తెలివిగా మాట్లాడతారట, అలాగే ఇతనితో మాట్లాడారట కూడా. హూ కెన్ టాక్ ఇంటెలిజెంట్లీ అబౌట్ హిస్టరీ అంటే ఇక్కడ ఏమంటున్నాడు, పర్హాప్స్ దట్ వాజ్ యాజ్ వెల్ బికాస్ దేర్ ఆర్ వెరీ ఫ్యూ హిస్టోరియన్స్ దట్ ఐ నో హూ కెన్ టాక్ ఇంటెలిజెంట్లీ అబౌట్ హిస్టరీ. అంటే ఇక్కడ ఎందుకనగా నాకు కొంతమంది చరిత్రకారులు తెలుసు, వాళ్ళు ఎట్లా అంటే చాలా తెలివిగా మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళకు చరిత్రకారులకు చాలా వాస్తవాలు తెలుసు. దే ఆర్ సో ఫుల్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ దట్ దే ఆర్ ఓవర్వెల్మ్డ్ బై దెమ్. అంటే ఈ చరిత్రకారుల గట ఎన్నో వాస్తవాలు తెలుసు, అంకెల రూపంలో కావచ్చు, వాస్తవాలు కావచ్చు, వాళ్ళకు తెలుసు. దే ఆర్ లాస్ట్ ఇన్ ఎ ఫారెస్ట్ అండ్ డు నాట్ సీ సమ్ ఆబ్వియస్ థింగ్ బికాస్ దే ఆర్ ఆల్వేస్ క్రాలింగ్ అబౌట్ ఇన్ ద అండర్వుడ్. అంటే ఈయన ఫన్నీగా చెప్తా ఉన్నాడు, ఏంటంటే చరిత్రకారులకు చాలా విషయాలు తెలుసు, ఎన్నో వాస్తవాలు తెలుసు, కానీ కొన్ని విషయాలు వాళ్ళు మర్చిపోతారు. అందుకే ఆ మర్చిపోకుండా ఉండడానికి మర్చిపోయినటువంటి విషయాన్ని కావచ్చు నేను పొందుపరుస్తూ రాశాను. దేంట్లో, గ్లిమ్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీలో. అందులో మళ్ళీ ఇండియా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని విషయాలు చరిత్రకారులు కూడా మర్చిపోయినటువంటి లేదా రాయలేనటువంటి విషయాన్ని పొందుపరుస్తూ ఈయన రాసిండట.
ఎందుకంటే దే ఆర్ లాస్ట్ ఇన్ ఎ ఫారెస్ట్ అండ్ డు నాట్ సీ సమ్ ఆబ్వియస్ థింగ్ బికాస్ దే ఆర్ ఆల్వేస్ క్రాలింగ్ అబౌట్ ఇన్ ద రూడ్. అంటే ఈ చరిత్రకారులు అడవిలో ఎట్లా వెళ్తున్నారు? క్రాలింగ్, ప్రాక్కుంటూ వెళ్తూ ఉన్నారు. ప్రాక్కుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తికి దూరంలో ఉన్నటువంటి కానీ అన్నీ స్పష్టంగా కనబడవు. మీరు నడుచుకుంటూ వెళ్తే అన్నీ కనబడతాయి, ప్రాక్కుంటూ వెళ్తే కనబడే కదా. అట్లాగే ఈయన ఫన్నీ ఏమంటున్నాడంటే, ఎందుకంటే చరిత్రకారులు అడవుల్లో పాక్కుంటూ పోతున్నారు కదా, ప్రాక్కుంటూ పోయినప్పుడు వాళ్ళకి ఏం కనబడతాయి? కనబడే కదా. వాళ్ళకి కనబడినటువంటి విషయాలు అంటే వాళ్ళు ఏవైతే విషయాలు రాయలేదో ఆ విషయాన్ని నేను రాశాను అన్నట్టు. I wrote a glimpse of world history in order that I might see my country and my age in proper perspective of world history. అంటే సో ఈయన ఏమంటున్నాడంటే గ్లిమ్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీలో కంట్రీ అంటే తన యొక్క దేశం గురించి కావచ్చు, అలాగే ఇంకా వయసు గురించి కావచ్చు, లేదంటే ప్రాపర్ పర్స్పెక్టివ్ అంటే దేశం యొక్క ఖచ్చితమైన దృక్పథం గురించి కావచ్చు, లేదంటే మన దేశ చరిత్ర గురించి కావచ్చు, అందరూ తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే నేను రాశాను. అంటే ఏంటిది? గ్లిమ్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీలో. అంటే గ్లిమ్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీలో మన భారతదేశం యొక్క గొప్పతనం కావచ్చు, లేదంటే ఇంకా దాని యొక్క చరిత్ర కావచ్చు, అందరికి తెలియాలనే ఉద్దేశంతో రాసిండట. ఇట్ వాజ్ బై నో మీన్స్ ఏ డీప్ వర్క్. చెప్పాలంటే అది పెద్ద కష్టపడి చేసిన వర్కేం కాదు. బట్ ఇట్ గేవ్ మై థింకింగ్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ. కానీ ప్రపంచ చరిత్రలో మన ఇండియా కూడా ఒక ఫ్రేమ్ లాగా ఉండాలనే ఉద్దేశంతో ఆలోచించి రాశాను అన్నట్టు. హ్యావింగ్ గోట్ ద లార్జర్ ఫ్రేమ్ ఐ లుక్డ్ మోర్ క్లోజ్లీ ఎట్ మై ఓన్ కంట్రీ అండ్ రోడ్ ద డిస్కవరీ ఆఫ్ ఇండియా. అంటే ఫ్రేమ్ అంటే ఒక అద్దాన్ని దగ్గర పెట్టుకొని చూసినంత స్పష్టంగా నేను ఇండియాలో ఉండి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులను చాలా దగ్గర నుండి చూశాను. అందుకే ద డిస్కవరీ ఆఫ్ ఇండియా అని రాసిన అంటున్నాడు. ఎందుకంటే దేని గురించి అయినా రాయాలంటే ఫస్ట్ తెలియంది రాయలేం కదా. కాబట్టి భారతదేశంలో ఉండి భారతదేశాన్ని ఎట్లా ఒక అద్దాన్ని దగ్గర పెట్టుకొని చూసినంత స్పష్టంగా భారతదేశం గురించి కావచ్చు, భారతదేశం యొక్క భూభాగం గురించి కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులు కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా దగ్గర నుండి చూసాను కాబట్టి రాశాను అంటున్నాడు. ఏంటిది? ద డిస్కవరీ ఆఫ్ ఇండియా. ఇన్ ఇట్ ఐ కాన్సన్ట్రేటెడ్ ఆన్ మై కంట్రీస్ పాస్ట్ అండ్ ద స్టోరీ ఆఫ్ ఇట్స్ డెవలప్మెంట్. అంటే ఇన్ ఇట్ అంటే ద డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథంలో మరి అంటే నెహ్రూ ఏం రాసిండు? ఆయన మన దేశం యొక్క గతం గురించి కావచ్చు, లేదంటే ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్నటువంటి తీరుని గురించి కావచ్చు ఆయన రాసిండట. ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ హౌ మై థింకింగ్ డెవలప్డ్ ఇన్ దీస్ మ్యాటర్స్. అంటే ఈ సందర్భంలో ఇలా ఈ ద డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని రాసే క్రమంలో నేను నా యొక్క థింకింగ్, ఆలోచన విధానాన్ని ఎలా డెవలప్ చేసుకున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ హౌ మై థింకింగ్ డెవలప్డ్ ఇన్ దీస్ మ్యాటర్స్. అంటే ఇలా ద డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని రాసే సందర్భంలో నేను నా యొక్క ఆలోచన విధానాన్ని ఎలా డెవలప్ చేసుకున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నా అంటున్నాడు. ద మోర్ ఐ థాట్ అండ్ ద మోర్ ఐ లెర్న్డ్ ద మోర్. అంటే నేను ఎక్కువ ఆలోచించి ఎక్కువ నేర్చుకున్నా. ఐ సా హౌ లిటిల్ ఐ న్యూ అండ్ హౌ మచ్ మోర్ దేర్ వాజ్ టు లెర్న్. అంటే లిటిల్ ఐ న్యూ అంటే నాకు తెలిసింది కొంచెమే, తెలుసుకోవాల్సింది ఎక్కువ అన్నట్టు. అంటే నోన్ ఈజ్ డ్రాప్, అన్నోన్ ఈజ్ ఓషన్. అంటే నాకు తెలిసింది చాలా తక్కువ, కానీ నేర్చుకోవాల్సింది చాలా ఎక్కువ అంటున్నాడు. వన్ ఆఫ్ మై రిగ్రెట్స్ టుడే ఈజ్ దట్ ఐ హ్యావ్ నో టైమ్ టు పర్స్యూ దీస్ స్టడీస్ ప్రాపర్లీ బై రీడింగ్ ఆర్ థింకింగ్ ఆర్ రైటింగ్, బికాస్ రైటింగ్ ఫర్ మీ ఈజ్ ఎసెన్షియల్లీ ఐ నీడ్ టు థింకింగ్. అంటే ఆయన పశ్చాత్తాపడుతున్నాడు, బాధపడుతున్నాడు. తనకున్నటువంటి బాధలో ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఇంకా చెప్తానుడు, ఐ హ్యావ్ నో టైమ్ టు పర్స్యూ దీస్ స్టడీస్. అంటే ఇంకా నేను బాగా నేర్చుకోవాల్సి ఉండే, కానీ నేర్చుకోలేకపోయాను. అంటే ఇంకా కూడా నేను బాగా అన్వేషించాల్సింది, అధ్యయనం చేయాల్సింది. ఆ స్టడీస్ అంటే బాగా పుస్తకాలు చదివి ఇంకా నేను నేర్చుకోవాల్సి ఉండే, కానీ నేర్చుకోలేకపోయాను అని తన యొక్క బాధను చెప్తా ఉన్నాడు. బై రీడింగ్ అంటే చదివి కావచ్చు, థింకింగ్ ఆలోచించి కావచ్చు, రైటింగ్ కావచ్చు. అంటే
బాగా చదివితేనే కదా మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఇంకా నేను బాగా చదవాల్సి ఉండే, చదివి అధ్యయనం చేయాల్సి ఉండే, నేర్చుకోవాల్సి ఉండే, కానీ నేర్చుకోలేకపోయాను అన్నాడు. బికాస్ ఎందుకనగా రైటింగ్ ఫర్ మీ ఈజ్ ఎసెన్షియల్ అండ్ ఎట్ టు థింకింగ్. ఎందుకంటే రైటింగ్ అనగానే ఏం అవసరం ఉంటుంది? థింకింగ్ చేయడం అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ట్రీ గురించి వ్యాసం రాయాలంటే ఫస్ట్ ఏం చేస్తాం? థింక్ చేస్తాం కదా, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, మిడిల్ పాయింట్స్ ఏం రాయాలి. కాబట్టి రైటింగ్ అనగానే దానికి ఏమవసరం? థింక్ చేయడం అవసరం, ఆలోచించడం అవసరం. ఇన్ ట్రయింగ్ టు రైట్ అంటే రాయడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే వన్ హ్యాస్ టు థింక్ మోర్ కన్సైజ్లీ దాన్ అదర్వైజ్. అంటే ఏ వ్యక్తి అయినా రాయాలంటే బాగా ఆలోచించాలి. ఆలోచించాలంటే ఏం చేయాలి? చదవాలి. చదివితేనే ఆలోచనలు వస్తాయి కదా. మనం చదవకుండా ఎలాంటి ఆలోచన రావు. కాబట్టి ఏదైనా రాయాలంటే ఏం చేయాలి? ఆలోచించాలి. ఆలోచించాలంటే చదవాలి అని చెప్తా ఉన్నాడు. ఐ సపోజ్ ఐ మస్ట్ నాట్ కంప్లైన్ ఆఫ్ మై ప్రజెంట్ లాట్. అంటే బహుశా నేను నేర్చుకున్నటువంటి నా జ్ఞానం గురించి, నా నాలెడ్జ్ గురించి ఫిర్యాదు చేయదలుచుకోలేదు. అంటే ఈయన కొంత నాలెడ్జ్ ఉంది, దాని గురించి నేను కంప్లైంట్ చేయదలుచుకోలే. వాట్ ఐ వుడ్ లైక్ యూ టు డూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ టు థింక్. కాకపోతే నేను ఏమని భావిస్తున్నానంటే, మీరు ఖచ్చితంగా ఫస్ట్ థింక్ చేయండి. ఏం చేయండి? ఆలోచించండి. ఆలోచిస్తే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. థింకింగ్ ఈజ్ సంథింగ్ విచ్ డస్ నాట్ కమ్ ఆటోమేటికల్లీ టు ఏ పర్సన్. అంటే ఆలోచన అనేటువంటిది ఏ వ్యక్తికైనా ఆటోమేటిక్గా రాదు. టక్మన్ ఆలోచన వస్తుందా? రాదు. గాసిపింగ్ విత్ ఏ నైబర్ ఈజ్ నాట్ థాట్. అంటే గాసిపింగ్ అంటే ఏంటి? ముచ్చట్లు పెట్టడం. ముచ్చట్లు పెడితే ఆలోచించినట్టు కాదు. ఇఫ్ యూ రిపీట్ సంథింగ్ విచ్ సంబడి ఎల్స్ హ్యాస్ సెడ్ ఇట్ ఈజ్ నాట్ థాట్. అంటే ఒక వ్యక్తి చెప్పిన విషయాన్ని మరొక వ్యక్తికి చెప్పడం కూడా ఆలోచన కాదు. ఐ డు నాట్ ఎక్స్పెక్ట్ ఆల్ ఆఫ్ యూ టు బికమ్ మైటీ థింకర్స్. అంటే మీరంతా బాగా ఆలోచించే వాళ్ళని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మైటీ థింకర్స్ అంటే బాగా ఆలోచించేవారు. కాబట్టి మీరు బాగా ఆలోచించేవారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తలేను, అనుకుంటలేను. దో సమ్ ఆఫ్ యూ మే. అంటే మీలో కొంతమంది ఆలోచించేవాళ్ళు ఉండొచ్చు, కానీ కొంతమంది ఆలోచించేవాళ్ళు కాకపోవచ్చు. బట్ కానీ ఐ వుడ్ లైక్ ఆల్ ఆఫ్ యూ టు థింక్ అండ్ టు డెవలప్ ద ఆర్ట్ ఆఫ్ థింకింగ్. కానీ మీరంతా కూడా ఖచ్చితంగా ఆలోచించి ఆలోచన విధానాన్ని మెరుగుపరుచుకోవాలని భావిస్తున్నా. అంటే మీరంతా కూడా బాగా ఆలోచించండి, ఆలోచన శక్తిని పెంపొందించుకోండి అని చెప్తా ఉన్నాడు. ఎవరైతే బాగా ఆలోచిస్తారో వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఆలోచనకు రూపం కల్పిస్తేనే కదా సక్సెస్ అయ్యేది. నువ్వు ఒక డాక్టర్ కావాలనుకున్నావు అంటే దానికి ఆలోచనే కాదు, దానికి రూపం కల్పించాలి, చదవాలి. చదివితే అప్పుడు మనం సక్సెస్ అవుతాం కదా. నథింగ్ ఈజ్ మోర్ హెల్ప్ఫుల్ టు థింకింగ్ దాన్ రీడింగ్. అంటే మరి థింకింగ్ అంటే ఆలోచించడానికి ఏది పెద్ద ఉపయోగపడుతుంది అంటే చదవడానికి మినహాయించి ఇంకేది కాదు అంటున్నాడు. అంటే ఆలోచించాలి అంటే ఏం చేయాలట? చదవాలి. చదవడానికి మించి ఇంకా వేరే ఆల్టర్నేట్ లేదు. దట్ ఈజ్ రీడింగ్ ఇంటెలిజెంట్లీ. చాలా తెలివి చదవాలి. బికాస్ దేర్ యూ గెట్ అదర్ పీపుల్స్ థాట్స్. అప్పుడు నువ్వు బాగా చదవడం వలన ఇతరుల యొక్క ఆలోచనలు కూడా తెలుసుకోగలుగుతావు. అండ్ బై వేయింగ్ దెమ్ యూ కెన్ థింక్ యువర్ సెల్ఫ్. తర్వాత నీకు నువ్వే అనలైజ్ చేసుకోగలుగుతావు. ఐ హ్యావ్ ఆఫెన్ సేడ్ దట్ ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ దట్ పీపుల్ థింక్ అండ్ రీడ్ సో లిటిల్ నౌ డేస్. కాకపోతే ఇక్కడ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటిది అని అంటే, పీపుల్ థింక్ అండ్ రీడ్ సో లిటిల్ అంటున్నాడు. అంటే బాగా ఆలోచిస్తారు, కొద్దిగా అవుతారు. ఈ రోజుల్లో పీపుల్ ఎట్లా ఉన్నారంటే బాగా ఆలోచిస్తారు, ఓకే, కానీ ఏం చేస్తారు? లిటిల్. రీడ్ సో లిటిల్ అంటే చాలా తక్కువ చదువుతారట. అదే మైనస్ అన్నట్టు. ఎంత ఎక్కువ చదివితే అంత నాలెడ్జ్ వస్తుంది, కానీ చదవకుండా ఆలోచిస్తే లాభం లేదు కదా, బుర్ర హీట్ ఎక్కుతుంది. ఎస్పెషల్లీ ఇన్ ఇండియా. అంటే ప్రత్యేకించి మన భారతదేశంలో ఎక్కువ ఆలోచిస్తారు, తక్కువ చదువుతారు అంటున్నాడు. ఐ డు నాట్ కాల్ న్యూస్ పేపర్ రీడింగ్. అంటే పేపర్ను చదివితే చదివినట్టు కాదు అంటున్నాడు. పేపర్ రీడింగ్ అనేటువంటిది, న్యూస్ పేపర్ వస్తుందా, దాన్ని రీడ్ చేస్తే రీడింగ్ చేసినట్టు కాదు. దానివల్ల మనకి ఏం తెలుస్తుంది? జీకే తెలుస్తుంది. బట్ ఎనీ రీడింగ్ విచ్ మేక్స్ యూ థింక్ ఈజ్ యూజ్ఫుల్ రీడింగ్. ఏది చదివినా సరే నీకు ఉపయోగపడేటువంటి రీడింగ్ చేయాలి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ నావెల్. ఒకవేళ అది మంచి నవల్ అయినా సరే నీకు ఉపయోగపడుతుందంటే చదవాలి. గ్రేట్ నావెల్స్ ఆల్వేస్ మేక్ వన్ థింగ్
బికాస్ దే ఆర్ పిక్చర్స్ ఆఫ్ లైఫ్ పెయింటెడ్ బై గ్రేట్ మైండ్స్. అంటే గొప్ప గొప్ప నవలలు ఏం చేస్తాయటంటే మనల్ని బాగా ఆలోచించేలా చేస్తాయట. ఎందుకంటే అవన్నీ కూడా గ్రేట్ మైండ్స్ అంటే చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు అనుభవించి వాళ్ళ యొక్క అనుభవాన్ని రంగరించి రాసినటువంటి రచనలు. కాబట్టి గొప్ప గొప్ప నవలలు కూడా మనల్ని ఇన్స్పైర్ చేస్తాయి. కాబట్టి ఎందుకంటే అవి గొప్ప వాళ్ళ చేత రాయబడ్డాయి కదా, అట్లాంటివి అయినా సరే అంటున్నాడు. ఇఫ్ యూ థింక్ అబౌట్ ద 5-year plans యూ విల్ ఫైండ్ వాట్ ఏ వైటల్ పార్ట్ ద ఇంజనీర్ ప్లేస్ ఇన్ దెమ్. అంటే 5-year plans అంటే ఏంటి? పంచవర్ష ప్రణాళికలు ఉంటాయి. సో మొదటి పంచవర్ష ప్రణాళిక దేనికి ప్రాముఖ్యత ఇచ్చింది అంటే వ్యవసాయానికి. అట్లా ఈ పంచవర్ష ప్రణాళికను కనుక తీసుకున్నట్లయితే దాంట్లో ఇంజనీర్ల యొక్క పాత్ర ఎంత ముఖ్యమైనదో మీకు అర్థమవుతుంది అంటున్నాడు. వీ షల్ రిక్వైర్ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇంజనీర్స్. అంటే ఒక పంచవర్ష ప్రణాళికను అమలు చేయాలంటే 10,000 సంఖ్యలో ఇంజనీర్లు కావాలన్నట. అండ్ థౌజండ్స్ ఆఫ్ ఓవర్సియర్స్ అంటే 100,000లో సూపర్వైజర్లు కావాలి. మెకానిక్స్ అవసరం. అండ్ అదర్ టెక్నీషియన్స్ సాంకేతిక నిపుణులు అవసరం ఫర్ అవర్ ప్లాన్స్, ఈ ప్లాన్స్ను ఇంప్లిమెంట్ చేయడానికి అంటున్నాడు. ద హోల్ వరల్డ్ ఈజ్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఏ వరల్డ్ ఆఫ్ ట్రైన్డ్ పీపుల్. అంటే ప్రపంచంలో మొత్తంలో కూడా చాలామంది ట్రైన్డ్ పీపుల్ ఉన్నారట. ట్రైన్డ్ అంటే శిక్షణ తీసుకున్నటువంటి ప్రజలు ఉన్నారు. అంటే ఏ జాబ్కైనా ట్రైనింగ్ అనేది అవసరం. ఒక టీచర్కు ట్రైనింగ్ అవసరం. టీచర్ బీఎడ్ కానీ టీటీసీ కానీ చేస్తాడు. టీటీసీ అంటే ఏంటిది? టీచర్ ట్రైనింగ్ కోర్స్. ట్రైనింగ్ లేకుండా టీచర్ పర్ఫెక్ట్గా చెప్పలేడు. అలాగే ఒక డాక్టర్ కూడా ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు, ఆ లాయర్ కూడా ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు. సో కాబట్టి ఈ ప్రపంచంలో చాలామంది శిక్షణ తీసుకున్న వాళ్ళు ఉన్నారు అని అంటున్నాడు నెహ్రూ. దే నీడ్ టు బి ట్రైన్డ్ ఇన్ 2 ways. అంటే ఇలా శిక్షణ తీసుకున్న వాళ్ళు అయినా సరే 2 పద్ధతుల్లో శిక్షణ తీసుకోవడం అవసరమట. ఎవరైనా సరే 2 రకాలుగా శిక్షణ తీసుకోనట. ఒకటి దే మస్ట్ బి ట్రైన్డ్ ఇన్ మైండ్. ఒకటి మైండ్కు ట్రైనింగ్ ఇవ్వాలన్నట. అంటే మైండ్కు శిక్షణ ఇవ్వాలి. అండ్ హ్యావ్ సమ్ విజన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వరల్డ్ పిక్చర్. ఎప్పుడైతే మైండ్కి ట్రైనింగ్ తీసుకుంటాడో అప్పుడు అతనికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచం గురించి అర్థం చేసుకుంటాడు. అతనికి కొంత విజన్ ఉంటుంది, దూరదృష్టి ఉంటుంది. దెన్ దే మస్ట్ బి ట్రైన్డ్ ఇన్ పర్టికులర్ జాబ్స్ విచ్ దే కెన్ డూ వెల్. అలాగే వాళ్ళు చేసేటువంటి జాబ్కు సంబంధించిన ట్రైనింగ్ చేయాలన్నట. ఉదాహరణకు ఒక వ్యక్తి డాక్టర్గా చేయాలంటే దానికి సంబంధించిన ట్రైనింగ్. కాబట్టి ఏ జాబ్ చేయాలన్నా దానికి సంబంధించిన ట్రైనింగ్ చేయాలి అంటున్నాడు. కెన్ డూ వెల్. ఓకే, వెదర్ ఇట్ బి సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్ ఆర్ ఎడ్యుకేషన్. అంటే మరి ఇక్కడ సైన్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, మెడిసిన్ డాక్టర్స్ కావచ్చు, ఇంకా ఎడ్యుకేషన్ ఏదైనా కావచ్చు, దానికి ఖచ్చితంగా ఏమవసరము? ట్రైనింగ్ అనేది అవసరం. సచ్ ఆర్ ద స్కిల్స్ విచ్ విల్ బిల్డ్ ఇండియా. అట్లా ఏ రంగంలోనైనా సరే స్కిల్స్, నైపుణ్యాలను డెవలప్ చేసుకుంటే అట్లాంటి వ్యక్తులే దేశ నిర్మాణంలో భాగస్థులవుతారు. వాళ్ళు మాత్రమే దేశ నిర్మాణాన్ని సక్రమంగా చేయగలుగుతారని నెహ్రూ అంటున్నాడు.